కాన్సెప్ట్ కోసం తెలుసుకుందాం. సో రియల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ తెలుసుకునే ముందు మనకి అసలు నెంబర్స్ అంటే ఏంటి, అసలు దేనికి యూస్ అవుతాయో తెలుసుకుందాం. సో నెంబర్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్ ఈ వరల్డ్లో. ఎందుకు అసలు ఏంటి అంటే మనం ఏదైనా క్వాంటిటీ మెజర్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాస్ అనేది ఉంది. ఈ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు? సో ఫస్ట్ బెంచ్ నుండి ఫస్ట్ పర్సన్ నుండి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 ఇలా కౌంట్ చేస్తాం కదా క్లాస్లో ఎంతమంది ఉన్నారంటే. సో ఈ కౌంట్ చేస్తున్నామంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం ఈ కౌంట్ చేయడం కోసం? నెంబర్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మనకి ఏం చెప్పింది, వెళ్ళి నువ్వు ఇలాగా ఒక 100 రూపీస్ మిల్క్ ప్యాకెట్స్ ఆమె ఏదో కొనేసి నీకు 100 రూపీస్ ఇచ్చింది. సో నువ్వు ఏదైనా పర్చేస్ చేయాలన్నా, సో నువ్వు ఏదైనా కౌంట్ చేయాలన్నా, దేన్ని మెజర్ చేయాలన్నా మనకి ఏం యూజ్ అవుతాయి అంటే నెంబర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైంది కదా నెంబర్స్ అంటే ఏంటి అనేది. సో దేనికైనా మెజర్ చేయాలన్నా, కౌంట్ చేయాలన్నా, మనం ఏదైనా క్వాంటిటీ అనేది లెక్క చేయాలన్నా మనం ఏం యూజ్ చేస్తామంటే నెంబర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఈ నెంబర్స్లో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్స్లో బేసిక్గా 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే రేషనల్ నెంబర్స్, ఇంకోటి వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మీరు ఇదే ఒక ఫస్ట్ టైం అయినా విని ఉండొచ్చు, లేకపోతే ఇంతకు ముందు కూడా విని ఉండొచ్చు. కానీ మీరు ఏమి ఒకవేళ ఇంతకు ముందు విని ఉండకపోతే మీరు ఏమి టెన్షన్ అవ్వద్దు, నేను చెప్తాను. సో రేషనల్ నెంబర్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి అంటే p/q ఫార్మాట్, లేదంటే a/q ఫార్మాట్ అయినా గుర్తు రావాలి. సో మనకి రేషనల్ నెంబర్స్ అనేవి అన్నీ కూడా a/b ఫార్మాట్లో ఉంటాయి. మరి ఏ అంటే ఏంటి? న్యూమరేటర్ వాల్యూస్, బి అంటే డినోమినేటర్. ఓకేనా? సో ఏ అనేది దేని డినోట్ చేస్తుంది అంటే న్యూమరేటర్ అనే దాన్ని డినోట్ చేస్తుంది. అది ఇక్కడ బి వచ్చేసరికి ఏంటంటే అది డినోమినేటర్ అనే దాన్ని యాడ్ చేస్తున్నాడు. ఓకేనా? డినోమినేటర్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఏ అనేది న్యూమరేటర్, బి అనేది డినోమినేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనేది తీసుకుంటే 1 అనేది ఏంటి, ఏ ప్లేస్ లో ఉంది అంటే అది న్యూమరేటర్ వాల్యూ. 2 అనేది ఏంటి, బి ప్లేస్ లో ఉంది అంటే అదేంటి డినోమినేటర్ వాల్యూ. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి టర్మినేట్ అవ్వాలి. సో నేను ఫస్ట్ ఇది మనకి p/q ఫార్మాట్ లో ఉంది అంటే ఇది ఒక ఫ్రాక్షన్ రూపంలో ఉంది అని గుర్తు పెట్టుకోండి. సో ఫ్రాక్షన్స్ అంటే తెలుసు కదా, ఫ్రాక్షన్స్ అంటే a/b ఫార్మాట్ లో ఉన్నట్టు, అంటే నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో దీన్ని మనం ఫస్ట్ డెసిమల్ లోకి కన్వర్ట్ చేద్దాం. సో డెసిమల్ లోకి కన్వర్ట్ చేయడం అంటే ఎలాగా, అసలు ఎలా కన్వర్ట్ చేస్తారు సో చూద్దాం. సో 1/2 అనుకుంది కదా, సో ఇది ఏ అనేది న్యూమరేటర్, ఇక్కడ బి అనేది డినోమినేటర్ అనుకున్నాం కదా. సో మనం ఎలా అంటే డినోమినేటర్ లో ఉన్న వాల్యూని ఇలాగా మనం డివైడ్ చేస్తాం. సో ఈ విధంగా డివైడ్ చేయడం అనుకోవచ్చు కదా. సో ఎలా చేస్తాం? సో 2 అనేది 1 కన్నా పెద్దగా చిన్నదా, సో పెద్దది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ 2 అనేది పెద్దగా ఉంటుందో ఫస్ట్ ఏం చేయాలి, 2 తోటి 0కు మల్టిప్లై చేయాలి. సో 2 zeros ఎంత, 0. సో అప్పుడు 1 లో నుండి -0 చేస్తే ఎంత వస్తుంది మనకి, 1 వస్తుంది. ఇప్పుడు కూడా 2 తో 1 మల్టిప్లై అవుతుందా, లేదు. ఇంకా 2 అనేది 1 కన్నా పెద్ద నెంబర్. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. అక్కడ పాయింట్ పెట్టుకుంటాము అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఒక 0 అనే దాన్ని యాడ్ చేసుకోవచ్చు అని అంటాం. అర్థమవుతుందా? ఫస్ట్ 0 అనేది ఎందుకు తీసుకున్నాం, 2 zeros 0. ఓకేనా? అప్పుడు 1 లో నుండి 0 మైనస్ చేస్తే మనకి 1 వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, నాకు ఇంకా 1 అనేది సరిపోవట్లేదు, 2 టేబుల్లో ఇంకా 2 అనేది పెద్దది 1 కన్నా. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఒక 0 యాడ్ చేసుకోవచ్చు అంటాం. ఇప్పుడు మనకి 2 అనేది 10 కన్నా చిన్నదా పెద్దదా, చిన్నది. అంటే 2 టేబుల్లో 10 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 10 రావచ్చు, లేదంటే దానికన్నా చిన్నది కూడా రావచ్చు. సో ఇక్కడ చూస్తే 2 5s are 10. ఓకేనా? సో 2 5s are 10 అంటే 10 - 10 ఎంత, 0. సో అయింది కదా. సో మనము ఒక ఫ్రాక్షన్ వాల్యూ అనే దాన్ని ఒక డెసిమల్ వాల్యూలోకి కన్వర్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడతో స్టాప్ అయిపోయింది, 0.5 అంతవరకు వచ్చింది. దాని తర్వాత ఇంకేమైనా వాల్యూ వచ్చిందా, 5 పక్కన ఇంకే వాల్యూ లేదు, అంటే అక్కడ తోటి ఆగిపోయింది. అంటే ఏంటి, టర్మినేట్ అయిపోయింది. సో టర్మినేట్, నాన్ టర్మినేట్ అంటే 2 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. టర్మినేట్ అంటే ఏంటంటే అక్కడితోనే ఆగిపోవడం. 0.5 అంటే 0.5 మాత్రమే దాని యొక్క వాల్యూ, ఇంకేమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1/3 తీసుకోండి. 1/3 కూడా దీనిలాగే మీరు డివిజన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 1.33
ఆన్ వస్తుంది. ఇక్కడ ఏంటి, టర్మినేట్ అయిపోయిందా, టర్మినేట్ అవ్వలేదు. 3 3 3 అనేది అలాగే ఏంటవుతుంది, రిపీట్ అవుతుంది. కానీ సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. అక్కడ చూసారా, 3 అనేది సేమ్ నెంబర్, అంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ అంటే ఏంటంటే రేషనల్ నెంబర్స్ లో వచ్చేసరికి మనకి 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి టర్మినేట్, ఇంకొకటి ఏంటంటే రిపీట్. సో ఇందులో 0.5తో ఆగిపోయే నెంబర్స్ ఉంటాయి, లేదంటే ఒకే నెంబర్ లేదంటే మల్టిపుల్ నెంబర్స్ అనేవి కూడా రిపీట్ అయ్యేలా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అని అంటారు. సో ఈ రేషనల్ నెంబర్స్ లోనే మనకి నేచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. సో మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్తాను. సో ఫస్ట్ గా చూసుకున్నట్లయితే నేచురల్ నెంబర్స్. సో నేచురల్ నెంబర్స్ అనేవి ఏంటి? సో నేచురల్ నెంబర్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం, మనం కౌంట్ చేస్తాం 1 2 3 4 5. సో అక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయా అని అడుగుతాం. అక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఓకే మేడం ఆల్రెడీ కౌంట్ చేస్తాను, 1 2 3 అని కౌంట్ చేస్తాను. సో 10 బుక్స్ ఉన్నాయి. ఒక షాప్కి వెళ్ళాం, ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయంటే ఒక 10 ఫ్రూట్స్ ఉన్నాయి, లేదంటే 5 ఫ్రూట్స్ ఉన్నాయని చెప్తాం. సో ఇవి ఏంటి అంటే పర్టికులర్గా దానికి ఒక కౌంట్ ఉంటుంది కదా. సో నేచురల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇది 1 నుండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఫ్రమ్ 1. ఓకేనా, మీరు అది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ ఫ్రమ్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఆన్ మీన్స్ ఇంకా ఎన్నైతే నెంబర్స్ ఉంటాయో అన్ని నెంబర్స్ కూడా ఇందులో వస్తాయి. సో మర్చిపోవద్దు, నేచురల్ నెంబర్స్ అనేది స్టార్ట్ ఫ్రమ్ 1 నుండి మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ ఏంటి? సో హోల్ నెంబర్స్ కూడా నేచురల్ నెంబర్స్ లానే ఉంటాయి. మీరు ఆ రెండింటికి కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేచురల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, రెండింటిలో ఒకే నెంబర్స్ కదా ఉన్నాయి అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. మనకి ఇక్కడ హోల్ నెంబర్స్ లో వచ్చేసరికి ఇది దేంతో స్టార్ట్ అవుతుంది అంటే స్టార్ట్ ఫ్రమ్ 0తో స్టార్ట్ అవుతుంది. ఏంటి? స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకేనా. సో మనకి నేచురల్ నెంబర్స్ లో 0 అనేది రాదు. అదే హోల్ నెంబర్స్ లో అయితే 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ 1 2 3 అండ్ సో ఆన్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఫ్రమ్ 0 కాబట్టి 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అనేది రిపీట్ అవుతాయి. అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగినా, ఇక్కడ మనకి 0 అనేది నేచురల్ నెంబరా హోల్ నెంబరా? సో అడిగితే మీరు ఏమని చెప్పాలి? హోల్ నెంబర్ చెప్పాలి. ఎందుకంటే 0 అనేది నేచురల్ నెంబర్ కానే కాదు. ఓకేనా. నెక్స్ట్ సో ఓకే, నేచురల్ నెంబర్స్ అయిపోయింది, హోల్ నెంబర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ లో అంటే ఏంటంటే ఇవి కూడా సేమ్ నెంబర్సే, ఇంకా ఇందులో కూడా డిఫరెన్స్ ఏం లేవు. ఇవన్నీ కూడా నెంబర్స్ లో టైప్స్. మరి ఇంటీజర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, సపరేట్ గా 0 కూడా ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. సో మీకు అర్థమైంది కదా నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ అంటే ఏంటి అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటీజర్స్ చూద్దాం. సో ఇక్కడ ఈ ఇంటీజర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏంటి? పాజిటివ్. సో ఫస్ట్ వచ్చేసరికి పాజిటివ్ నెంబర్స్, సెకండ్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్. సో మీరు నెగిటివ్ నెంబర్స్ అనొచ్చు, లేదంటే ఇంటీజర్స్ అని కూడా అనొచ్చు. సో నెగిటివ్ నెంబర్స్. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే 0. ఓకేనా. సో ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే 0కి ఎలా అయినా 0ఏ ఎగ్జాంపుల్. ఇది తెలుసు కదా. మరి పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి, నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? సో పాజిటివ్ నెంబర్స్ ఏంటి కాదు, మీకు తెలుసు కదా. ఇందాక నేచురల్ నెంబర్స్ చెప్పుకున్నాం 1 2 3 4 5 6 ఇలా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. మరి నెగిటివ్ ఇంటీజర్స్ అంటే దీనికి ముందు మైనస్ పెట్టండి. అంటే -1 -2 -3 -4 అండ్ సో ఆన్. అర్థమైంది కదా. సో పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ముందున ప్లస్ సింబల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెగిటివ్ అంటే మాత్రం ముందున మైనస్ సింబల్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పచ్చు, ఇందాక చెప్పుకున్నాం, ఒక పర్సన్ పిలుస్తాం. ఒక పర్సన్ పిలిచి ఇక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే చెప్తారు, కౌంట్ చెప్తారు. అదేంటి? పాజిటివ్ అవ్వచ్చు. అదే నెగిటివ్ అనుకో, కొన్ని దగ్గర టెంపరేచర్ చెక్ చేస్తారు. టెంపరేచర్ ఎంత అంటే -5 degrees అని, లేదంటే -20 degrees అని, ఇలా టెంపరేచర్ కౌంట్ చేస్తాం. సో అక్కడ ఏం యూజ్ చేస్తాం? మైనస్ సింబల్ అంటే యూజ్ చేస్తాం. సో వాటిని ఏమంటారు అంటే నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటారు అన్నమాట. అర్థమవుతుంది కదా. సో 0 అనేది యాజ్ యూజువల్ 0 గానే మనం చూపిస్తాం.
నుండే. హోల్ నెంబర్స్ అంటే స్టార్ట్ ఫ్రమ్ 0 నుండే. నేచురల్ నెంబర్ కి హోల్ నెంబర్ కి డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో కూడా చూసుకుంటే హోల్ నెంబర్స్ లో 0 అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయి ఉంటుంది. అదే ఇంటీజర్స్ లో చూసుకున్నట్లయితే పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది, 0 ఉంటుంది. పాజిటివ్ ఇంటీజర్స్ లో వచ్చేసరికి పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉంటుంది, 0 ఉండదు. నెగిటివ్ ఇంటీజర్స్ లో వచ్చేసరికి నెగిటివ్ వాల్యూస్ మైనస్ గా ఉంటాయి, కానీ ఇందులో కూడా 0 ఉండదు. కానీ 0 నెంబర్స్ వచ్చేసరికి 0 అనేది యాజ్ యూజువల్ గా ఉంటుంది. అర్థమైంది కదా ఇంటీజర్స్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకు రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాను కదా. రేషనల్ నెంబర్స్ అంటే ఏమో చెప్పుకున్నాను, a/b ఫార్మాట్ లో ఉంటుంది, లేదంటే p/q ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఏమో చెప్పాను, 1/2 ఫార్మాట్ లో ఉంటుంది, లేదంటే 3/4 ఏదైనా ఫార్మాట్ లో ఉంటుంది అని చెప్పుకున్నాను. సో అలానే ఉండొచ్చా? ఇప్పుడు మీరు మైనస్ చెప్పారు కదా, -1/2 అని ఉంటే రేషనల్ నెంబర్ కాదా అని డౌట్ రావచ్చు. అలా ఏం లేదు, మైనస్ ఉన్నవి కూడా అది రేషనల్ నెంబర్సే. ఏదైతే మీకు a/b ఫార్మాట్ లో ఉంటుందో అది ప్లస్ అయినా అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు, అది ఏమవుతుంది అంటే రేషనల్ నెంబర్స్ అని అవుతుంది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న టాపిక్, ఒక చిన్న నోట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం a/b ఫార్మాట్ లో తీసుకుంటామో అప్పుడు b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10/0 తీసుకున్నాం అనుకోండి, 0తో మనం ఎన్నిసార్లు చేసినా 10 అనేది రాదు కదా. 0 టేబుల్లో ఏ వాల్యూస్ రాదు, 0 ఇంటూ ఎనిమిది 0. సో మనం అక్కడ 0తో చేసిన వాల్యూ ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక చిన్న టాపిక్ ఏంటంటే, b అనేది నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. 0 కాకుండా మీరు ఏమైనా తీసుకోండి, 1 తీసుకోండి, 2 తీసుకోండి, మైనస్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో అది చిన్న టాపిక్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడతో మనం రేషనల్ నెంబర్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి మనం ఫస్ట్ రేషనల్ నెంబర్స్ ఏం చూసాం, p/q ఫార్మాట్ లో ఉంటే ఇది రేషనల్ నెంబర్స్ అంటారు అని చెప్పాం. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫార్మాట్ లో ఉండనివే ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ p/q అయితే రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకి p/q ఫార్మాట్ లో ఉండకపోతే అది ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5 మీకు ఇంకా తెలుసుంటే పై వాల్యూ. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాయి. అంటే అవి ఏవి కూడా p/q ఫార్మాట్ లో లేవు కదా, కాబట్టి వాటిని ఏమి అంటారు అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటారు. సో √2 వాల్యూ తీసుకుంటే సమ్ వాల్యూ ఎంత 1.414 అండ్ సో ఆన్, ఈ టైంలో వాల్యూ వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ చెప్పేటప్పుడు 2 వర్డ్స్ అనే గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. ఒకటి ఏమని చెప్పాను, టర్మినేట్ అయ్యేది, ఇంకొకటి ఏమని చెప్పాను, రిపీట్ అవుతూ ఉంటుందని చెప్పాను. సో 0.5 అనేది టర్మినేట్ అయిపోయింది, తర్వాత ఇంకే వాల్యూ రాలేదు. నెక్స్ట్ 1/3 చెప్పేటప్పుడు 1.333 అండ్ సో ఆన్ ఎంత వచ్చింది, అక్కడ కూడా ఏమైంది, రిపీట్ అయ్యింది. అవునా? సో అక్కడ రిపీట్ అవుతూ ఉంది, సేమ్ నెంబర్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం √2 వాల్యూ చూసుకున్నట్లయితే ఏమని వచ్చింది, 1.4142 సో ఆన్ వాల్యూస్ అనేవి. అంటే ఇక్కడ అర్థమైంది, వాల్యూ అనేది టర్మినేట్ అవ్వట్లేదు, అదేవిధంగా సేమ్ వాల్యూస్ అనేవి రిపీట్ అవ్వట్లేదు. అంటే అర్థమేంటి, ఇది ఇర్రేషనల్ నెంబర్స్. ఏవైతే వాల్యూస్ టర్మినేట్ రిపీట్ అవుతాయో అవి మాత్రమే రేషనల్ నెంబర్స్. ఓకేనా? మీరు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ అనేవి డెసిమల్ వాల్యూస్ అనేవి టర్మినేట్ అవుతున్నాయా లేదా. ఓకేనా? టర్మినేట్ అవ్వకుండా రిపీట్ అవుతుంటే సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయా లేవా. ఓకేనా? అలా అయితే అది రేషనల్ నెంబర్స్, లేకపోతే అవి ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్. సో అర్థమైంది కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేషనల్ నెంబర్స్ లో వచ్చేసరికి ఏంటి అంటే, మనం ఈ రేషనల్ నెంబర్స్ లో ఏదైతే వాల్యూస్ అనే వాటిని p/q ఫార్మాట్ లో తీసుకుంటామో వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి చిన్న టాపిక్ ఏంటంటే, b అనేది నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే 0తో ఏ వాల్యూ డివిజన్ చేసినా అది 0 అవుతుంది, ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే అది 0 అవుతుంది. కాబట్టి మనం b అనే దాన్ని 0తో కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? ఆ చిన్న నోట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆ రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి మనకి మళ్ళీ 3 నెంబర్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. సో నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, నార్మల్గా చెప్పుకున్నాం. సో నేచురల్ నెంబర్స్ అనేవి స్టార్ట్ ఫ్రమ్ 1. గుర్తుపెట్టుకోండి, ఇది స్టార్ట్ ఫ్రమ్ 1 తోటే, 0 అనేది ఉండదు. హోల్ నెంబర్స్ కి నేచురల్ నెంబర్స్ కి అదే డిఫరెన్స్. సో 1 2 3. ఓకేనా? సో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కౌంట్ చేయమన్నప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు,
చేస్తాం? 0 1 అలా చేయండి. 1 2 3 అనేవిగా కౌంట్ చేస్తాం. సో వాటిని ఏమంటాము అంటే నేచురల్ నెంబర్స్ అని అంటాం. అదే హోల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటి? స్టార్ట్ ఫ్రమ్ 0 అంటే అక్కడ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. సో ఏం లేవు మీన్స్ 0 అని అర్థం. ఓకేనా? సో ఆ టైంలో మనం హోల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. అదే ఇంటీజర్స్ వచ్చేసరికి మళ్ళీ 3 టైప్స్: పాజిటివ్ ఇంటీజర్స్, నెగటివ్ ఇంటీజర్స్, జీరో. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఏదైతే వాల్యూస్ పాజిటివ్ గా ఉంటాయో అంటే ప్లస్ తో ఉంటాయో అది పాజిటివ్. నెగటివ్ అంటే ఏంటి? ఏదైతే వాల్యూస్ అనేవి మైనస్ గుర్తుతో ఉంటాయో అవి నెగటివ్ నెంబర్స్. జీరో అంటే యాజ్ యూజువల్ మనకి జీరో గానే ఉంటాయి. సో అర్థమైంది కదా రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి ఏంటి? మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వచ్చేసరికి ఏవైతే p/q ఫార్మాట్ లో ఉండవో అవే ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇందులో ఏంటి? ఇవి వాల్యూస్ అనేవి టర్మినేట్ అవ్వవు. అదే విధంగా వాల్యూస్ అనేవి సేమ్ వాల్యూస్ సేమ్ డెసిమల్ నెంబర్స్ అనేవి రిపీట్ కూడా అవ్వవు. ఓకే కదా? సో ఇది మనకి ఈ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎల్సిఎం. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎం. ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి చూద్దాం. సో మీరు ఈ ఎల్సిఎం హెచ్సిఎం పని చూసేటప్పుడు రెండు ఏదో ఒకలాగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఫ్యాక్టర్స్ అంటారు, మల్టిపుల్స్ అంటారు. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్గా వినండి, క్లియర్గా చెప్తాను. సో ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నమాట. సో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎల్సిఎం అంటే ఫైండ్ చేయడం కోసం ఎల్సిఎం ఆఫ్ 4 and 6 అని తీసుకున్నాం. ఈ యొక్క 2 నెంబర్స్ 4 అనే ఒక నెంబర్ ఉంది, 6 అనే ఒక నెంబర్ ఉంది. ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అని మీకు క్వశ్చన్ అడిగితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సరే అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్సిఎం ఆఫ్ 4 and 6 అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్. కాబట్టి ఇక్కడ రాసిన చూడండి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి? సరే చూద్దాం. ఫస్ట్ 4 యొక్క మల్టిపుల్స్ అనేవి చూద్దాం. 4 యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి కాదు, 4th టేబుల్. మరి 4th టేబుల్ అనుకోవచ్చు కదా. ఏంటి? 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20 and so on. సో మనకి ఎన్ని ఉంటే అన్ని కూడా వస్తాయి. ఓకే కదా? ఇవేంటి? 4th యొక్క మల్టిపుల్స్. ఎల్సిఎం వచ్చేసరికి మల్టిపుల్స్ తీసుకుంటాము, కన్ఫ్యూజన్ అవ్వద్దు. అదే విధంగా ఇది ఫస్ట్ నెంబర్. మరి 6th నెంబర్ ఏంటి? సో ఇది వచ్చేసరికి ఇప్పుడు ఏంటి? 6th టేబుల్ యొక్క మల్టిపుల్స్. సో 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24 and so on. ఓకే కదా? సో ఇక్కడ మనకి ఓకే. ఇప్పుడు ఏంటి? ఇక్కడ 4th టేబుల్ 4 6 పెట్టుకోం కదా. సో ఇది కూడా తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే 4th యొక్క మల్టిపుల్స్ తీసుకున్నాము, 6th టేబుల్ యొక్క మల్టిపుల్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా ఏ మల్టిపుల్స్ ఉన్నాయో ఫస్ట్ తీసుకుందాం. సో కామన్ గా ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఉందా? లేదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉందా? ఉంది కదా. సో 12 అనే ఒక నెంబర్ ఉంది. ఓకే. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉందా? లేదు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉందా? ఉంది. అలాగా ఇంకా కూడా ఉండొచ్చు. వాల్యూస్ అనేవి ఇంకా కూడా చాలా ఉండొచ్చు. కాకపోతే అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాం? లీస్ట్ కామన్ మల్టిపుల్ అడుగుతున్నాం. అంటే ఏదైతే చిన్న కామన్ మల్టిపుల్ ఉంటుందో అన్నిటికన్నా ఏదైతే చిన్న కామన్ మల్టిపుల్ ఉంటుందో అదే మనకు కావాలి. హైయెస్ట్ కామన్ మల్టిపుల్ మనకు అవసరం లేదు. అంటే నీకు దీని తర్వాత అయితే ఎన్ని కామన్ మల్టిపుల్స్ ఉన్నా అది నీకు అనవసరం. ఏదైతే నీకు ఫస్ట్ వస్తుందో అదే నీకు తీసుకుంటావు. ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి వచ్చింది? 12 ఉంది, 24 ఉంది. ఇంకా నీకు తర్వాత ఏమైనా ఉండొచ్చు, కానీ ఫస్ట్ వచ్చిన వాల్యూ ఎంత? 12. కాబట్టి ఇది 4 and 6 యొక్క ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం ఆఫ్ 4 and 6 అని అడిగితే నువ్వేమని చెప్పాలి? 12 అని చెప్పాలి. ఎలా తీసుకున్నాం? ఫస్ట్ మనం 4 యొక్క మల్టిపుల్స్ తీసుకున్నాము, 6 యొక్క మల్టిపుల్స్ తీసుకున్నాము. ఆ రెండింటిలో ఏవైతే కామన్ మల్టిపుల్స్ ఉన్నాయో ఆ కామన్ మల్టిపుల్స్ లో ఉన్న చిన్న వాల్యూ అనేదాన్ని ఎల్సిఎం అని అంటారు. ఓకేనా? సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఇంకొక వాల్యూ కూడా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 and 12 తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ 8 and 12 తీసుకుందాం. సో ఎల్సిఎం ఆఫ్ 8 and 12 సేమ్ ఇందాకనే తీసుకుందాం. ఏమని తీసుకుందాం? 8
8, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32, 8 5s are 40 and so on. అదేవిధంగా 12 టేబుల్లో ఏం వస్తాయి? 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48 and so on అనే వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఇందాక లెక్క తీసుకున్నాము. ఇందాక 4 కి 6 కి ఎలా అయితే తీసుకున్నామో ఇప్పుడు కూడా 8 యొక్క మల్టిపుల్స్ అదే విధంగా 12 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇందాక ఏం చేసాము? రెండిట్లో ఏవైతే కామన్ మల్టిపుల్స్ ఉన్నాయో అవి చూసాం. సరే చూద్దాం. 8 ఉందా ఇక్కడ? లేదు. 16 ఉందా? లేదు. 24 ఉందా? 24 ఉంది. కాబట్టి 24 తీసుకుంటాం. 32 ఉందా? లేదు. 40 ఉందా? లేదు. ఇంకా మీరు ఏమైనా చెక్ చేయాలా? అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక కామన్ మల్టిపుల్ వచ్చేసింది. అది కూడా చిన్న కామన్ మల్టిపుల్. ఇంకా మిగతా ఏ వచ్చినా కూడా అది దీనికన్నా పెద్ద మల్టిపుల్ అవుతుంది కానీ చిన్నది అవ్వదు. మనం పెంచే కొద్దీ పెద్ద మల్టిపుల్ అవుతుంది కానీ చిన్న మల్టిపుల్ అవ్వదు. కాబట్టి మీకు ఇక్కడ ఒక్క మల్టిపుల్ అని వస్తే సరిపోతుంది. కాబట్టి LCM of 8 and 12 వాల్యూ ఎంత? 24. అర్థమైంది కదా LCM అంటే ఎలా పండించాలో? LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. 2 నెంబర్స్ తీసుకుంటే 2 నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ తీసుకొని అందులో కామన్ మల్టిపుల్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని అందులో చిన్నది మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే కదా? సో ఇది LCM కాన్సెప్ట్. నెక్స్ట్ HCF అంటే తెలుసుకోండి. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో మీరు ఆ LCM ని HCF ని చూసి కన్ఫ్యూజన్ అవ్వదు. LCM అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే హైయెస్ట్. మరి ఫ్యాక్టర్స్ కి మల్టిపుల్స్ కి డిఫరెన్స్ ఏంటి? మల్టిపుల్స్ ఏం తీసుకున్నాము? 4 యొక్క టేబుల్ అంటే 4 1s are 1, 4 2s are 8, 4 3s are 12 అలా తీసుకున్నాం. మరి ఇక్కడ ఏం తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమని అడుగుతారంటే HCF of 12 and 18 అనుకుందాం. అంటే ఇప్పుడే తీసుకొని ఇప్పటి వరకు LCM లో ఏం తీసుకున్నాం? మల్టిపుల్స్ తీసుకున్నాము. HCF లో అలా తీసుకోకూడదు. మరి ఏం తీసుకోవాలి అంటే 12 అనేది ఏ టేబుల్లో వస్తుంది. సో చెక్ చేద్దాం. ఫస్ట్ టేబుల్ నుండి వెళ్దాం. సో ఫస్ట్ టేబుల్ తీసుకుందాం. ఫస్ట్ టేబుల్ ఏంటి? 1 టేబుల్ 12 అనేది వస్తుంది కదా. 1 1s are 1, 1 2s are 2, 1 3s are 3 అలాగా 1 12s are 12 అంటే 1 టేబుల్ 12 అనేది వస్తుందా లేదా? వస్తుంది. కాబట్టి ఈ 12 కి ఏంటివి? ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ కాదు, ఫ్యాక్టర్స్. ఓకేనా? సో 12 కి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత 1 తర్వాత ఏంటి? 2 టేబుల్ 12 అనేది వస్తుందా రాదా? 2 1s are 1, 2 2s are 4, 2 3s are 6 అలాగా 2 6s are 12 అంటే 2 టేబుల్ లో కూడా 12 అనేది వస్తుంది. కాబట్టి 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. తర్వాత 3 కూడా చెక్ చేస్తాం. 3 4s are 12 అంటే 3 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 4 3s are 12 అంటే 4 టేబుల్ లో కూడా 12 వస్తుంది. 5 టేబుల్ లో వస్తుందా? 5 1s are 1, 5 2s are 10, 5 3s are 15. 15 వచ్చేస్తుంది కానీ 12 రావట్లేదు. అంటే 5 టేబుల్ లో 12 అనేది రాదు. కాబట్టి 5 అనేది 12 కి ఫ్యాక్టర్ అవ్వదు. మరి నెక్స్ట్ టేబుల్ ఏంటి? 6 6 1s are 6, 6 2s are 12 అంటే 6 టేబుల్ లో కూడా వస్తుంది. కాబట్టి 6 అనేది 12 కి అవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా 7 టేబుల్ లో వస్తుందా? 7 2s are 14 అంటే పెద్ద టేబుల్ రాదు. 8 టేబుల్ వస్తుందా? రావట్లేదు. 9 టేబుల్ వస్తుందా? రావట్లేదు. 10th టేబుల్ వస్తుందా? రావట్లేదు. మరి మేడం ఎక్కడ వరకు ఇలా చెక్ చేయాలి అంటే మనకి ఈ పర్టికులర్ నెంబర్ వరకు చెక్ చేస్తాం. ఓకేనా? సో ఈ పర్టికులర్ నెంబర్ వరకు చెక్ చేస్తే మనకి ఏంటి? ఆ పర్టికులర్ నెంబర్ వరకు ఇక్కడ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా -1 వరకు అంటే ఇక్కడ 12 అని ఇచ్చారు. సో మనం 11th టేబుల్ వరకు చెక్ చేస్తే సరిపోతుంది. 11th టేబుల్ 12 అనేది వస్తుందా? 11 1s are 11, 11 2s are 22 అంటే ఎక్కువ నెంబర్ అయిపోతుంది కదా. సో అది మనం కన్సిడర్ చేయలేము. సో అప్పుడు ఏంటి? 6th టేబుల్ తోటి అయిపోతుంది. అంటే 12 అనే నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 2 3 4 6. 12 1s are 12 అవుతుంది. కానీ మనం ఆ నెంబర్ వరకు తీసుకోవడం లేదు. దానికన్నా -1 వరకు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి 6. ఓకేనా? ఇప్పుడు ఇంకో నెంబర్ ఏంటి? 18. సో 18 ఏ టేబుల్ వస్తుంది? 1 టేబుల్ వస్తుంది కదా. 1 టేబుల్ లో ఏ నెంబర్ అయినా వస్తుంది. 1 18 are 18. సో 1 టేబుల్ వస్తుంది. 2 టేబుల్ వస్తుందా? 2 1s are 2, 2 2s are 4, 2 9s are 18 కాబట్టి
కాబట్టి 2 టేబుల్లో కూడా 18 కి 2 అనేది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. మరి 3 టేబుల్ అవుతుందా? 3 1s 3, 3 2s 6, 3 6 18. అవునా? కరెక్టే కదా? సో 3 టేబుల్లో కూడా 18 వస్తుంది కాబట్టి 3 అనేది కూడా 18 కి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 4th టేబుల్ వస్తుందా? 4 1s 4, 4 2s ఎంత? 4 2s 8, 4 3s 12, 4 4s 16 అయిపోతుంది, 4 5s 20 అయిపోతుంది. అంటే 4th టేబుల్లో 18 అనేది రావట్లేదు. అంటే ఏంటి? 18 కి 4th టేబుల్ అనేది ఫ్యాక్టర్ అవ్వదు. అదేవిధంగా 5th టేబుల్ తీసుకోండి. 5th టేబుల్ వస్తుంది 18, రావట్లేదు. 6th టేబుల్ వస్తుంది 6 3s 18, కాబట్టి 6 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 7th టేబుల్ వస్తుందో రాదు, 8th టేబుల్లో రాదు. మీరు కావాలంటే కౌంట్ చేయండి. 8 1s 8, 8 2s 16, 8 3s 24 అయిపోతుంది. మనకు కావాల్సింది 18 కాబట్టి లేదు. 9th టేబుల్ వస్తుందా? వస్తుంది. 9 2s 18, అంటే 9th టేబుల్లో మనకి 18 ఉంది. నెక్స్ట్ 10th టేబుల్లో ఉందా? లేదు. 11th టేబుల్లో ఉందా? లేదు. 12th టేబుల్లో ఉందా? లేదు. 13 14 15 16 ఏ టేబుల్లోనూ లేదు. 17లో కూడా లేదు. మనం 18 అనేది కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు సో మనకి 12 యొక్క ఫ్యాక్టర్స్ తెలిసిపోయాయి, అదేవిధంగా 18 యొక్క ఫ్యాక్టర్స్ తెలిసిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇందాక ఎలా అయితే కామన్ మల్టిపుల్స్ తీసుకున్నామో అలాగే ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ 1 అనేది ఉందా? ఉంది కాబట్టి 1 ఉంది. 2 అనేది ఉందా? ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. 3 అనేది ఉందా? ఉంది, రెండిట్లో ఉంది తీసుకుంటాం. 4 అనేది ఉందా? సో 4 అనేది ఉందా? 4 లేదు కాబట్టి 4 తీసుకోం. 6 అనేది రెండిట్లో ఉందా? 6 అనేది రెండిట్లో కూడా ఉంది కాబట్టి తీసుకుంటాం. 9 అనేది ఇక్కడ ఉంది కానీ 9 అనేది తెలియదు కదా, కాబట్టి రెండిట్లో ఏవైతే ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమేమి తీసుకున్నాం? 1 2 3 6 అంటే ఇందాక లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాం కాబట్టి ఏదైతే చిన్న వాల్యూ, ఏదైతే ఫస్ట్ వాల్యూ వస్తుందో దాన్ని తీసుకున్నాం. ఇప్పుడేమంటున్నాం? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాం కాబట్టి ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ కామన్ ఫ్యాక్టర్స్ అన్నింటిలో కూడా పెద్దది ఏదైతే ఉంటుందో దాన్నే హెచ్సిఎఫ్ గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి? 1 2 3 6 వచ్చాయి. అన్నిటికంటే పెద్ద ఏంటి? 6. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 అంటే ఏంటంటే 6 అని డైరెక్ట్ గా పెట్టవచ్చు. అదే కదా హెచ్సిఎఫ్ కి ఎల్సిఎం కి డిఫరెన్స్ ఏంటంటే ఎల్సిఎం అంటే ఏంటంటే మల్టిపుల్స్ కౌంట్ చేస్తాము, ఇక్కడ ఫ్యాక్టర్స్ ని మనం కామన్ గా తీసుకుంటాం. కాబట్టి ఇంకొక సమ్ చేద్దాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే సేమ్ ఎల్సిఎం ఏదైతే తీసుకున్నామో 18 and 12 అవే తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 తీసుకుందాం. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి అవుతాయి? 1 టేబుల్ లో ఉంటుంది. 2 టేబుల్ 8 వస్తుందా? రావట్లేదా? వస్తుంది. 3 టేబుల్ వస్తుందా? 3 1s 3, 3 2s 6, 3 3s 9 అయిపోతుంది కానీ 8 రాదు. కాబట్టి 3 టేబుల్ అనేది 8 కి ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఉంది 4 4 1s 1, 4 2s 8 అవుతుంది. సో 4th టేబుల్ లో కూడా అవుతుంది. 5th టేబుల్ అవుతుందా? 5th టేబుల్ లో 8 అనేది ఉందా? లేదు. 6th టేబుల్ లో ఉందా? లేదు. 7th టేబుల్ 8 వస్తుందా? లేదు. 8th టేబుల్ మనం కన్సిడర్ చేయాలా? అవసరం లేదు. ఓకేనా? సో 1 2 4 అనేది 8 కి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 12. సో 12 వచ్చేసరికి ఏంటి? 1 టేబుల్ లో ఎలా అయినా వస్తుంది. 1 12s 12. 2 టేబుల్ అవుతుందా? 2 6s 12 అంటే 2 అనేది ఒక ఫ్యాక్టర్. 3 టేబుల్ 3 4s 12 అవుతుంది కాబట్టి 3 అనేది ఒక ఫ్యాక్టర్. 4th టేబుల్ 4 3s 12 అంటే 4 కూడా అవుతుంది. 5th టేబుల్ అవుతుందా? 5 1s 1, 5 2s 10, 5 3s 15 అయిపోతుంది. 12 అవ్వట్లేదు కాబట్టి 5th టేబుల్ అవుతుంది. నెక్స్ట్ 6th టేబుల్ అవుతుందా? అవుతుంది. 6 2s 12 అవునా? సో 6 అంటే అదే విధంగా 7 8 9 10 11 12 అనేది కన్సిడర్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ ఏంటి? సో ఈ విధంగా 12 కి మనకి ఫ్యాక్టర్స్ అని వచ్చాయి. ఇప్పుడే కన్సిడర్ చేయాలి, మనం కామన్ ఫ్యాక్టర్స్ అని కన్సిడర్ చేయాలి. సో ఈ రెండిట్లో 1 అనేది ఉందా లేదా? ఉంది కాబట్టి 1. 2 అనేది ఉందా లేదా? ఉంది కాబట్టి 2. 3 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కదా, సో అది కన్సిడర్ చేయకూడదు. 4 అనేది రెండిట్లో ఉందా లేదా? ఉంది కాబట్టి 4 కన్సిడర్ చేస్తాం. 6 అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కదా, కాబట్టి 6 అనేది కన్సిడర్ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అనేది వచ్చేసాయి. కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కానీ మనకి ఏం కావాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. సో ఈ మూడింటిలో మనకున్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 4. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 అనగానే మనకి ఏంటి వస్తుంది? 4 అనేది వస్తుంది. సో అర్థమైంది కదా?
మనం నెంబర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఈ రోజు మన క్లాస్లో రియల్ నెంబర్స్ అనే దాన్ని డిస్కస్ చేస్తాం. రియల్ నెంబర్స్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రేషనల్ నెంబర్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫార్మాట్లో ఉన్నవి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, కింద ఉన్న వాల్యూ అంటే q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. తర్వాత రేషనల్ నెంబర్స్ లో ఇంకా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, నేచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఏవైతే 1 2 అంటే ఇది స్టార్ట్ ఫ్రమ్ 1, గుర్తుపెట్టుకోండి స్టార్ట్ ఫ్రమ్ 1 నుండి అయితే అది నేచురల్ నెంబర్స్. ఏదైతే స్టార్ట్ ఫ్రమ్ 0 అవుతుందో అది హోల్ నెంబర్స్. ఇంటీజర్స్ లో మళ్ళీ మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, లేదంటే పాజిటివ్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్, 0. పాజిటివ్ అంటే పాజిటివ్ వాల్యూస్, నెగటివ్ అంటే మైనస్ ఉన్నవన్నీ నెగటివ్ వాల్యూస్. అదేవిధంగా 0 అంటే యాజ్ యూజువల్లీ 0. రేషనల్ నెంబర్స్ అనేవి ఓన్లీ పాజిటివే ఉండాలంటే లేదు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. చెప్పుకున్నాం కదా -1/2, -3/4, -4/5 ఇలా ఉన్నా కూడా వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఏదైతే p/q ఫార్మాట్ ఉంటాయో అవి రేషనల్ నెంబర్సే. ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, సెకండ్ టైప్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏదైతే p/q ఫార్మాట్లో ఉంటుందో దాన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. సో ఈ ఒక 2 వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాను. ఏంటి గుర్తుపెట్టుకోమన్నాను, టర్మినేట్ అయ్యేది, రిపీట్ అయ్యేది రేషనల్ నెంబర్స్. ఏవైతే డెసిమల్ వాల్యూస్ టర్మినేట్ అవ్వవు, రిపీట్ అవ్వవు అది ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఇది రియల్ నెంబర్స్ కాన్సెప్ట్. సో ఈ నెంబర్స్ యూజ్ చేసి మనం 2 కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఏంటి, ఎల్సిఎం ఒకటి, హెచ్సిఎఫ్ ఒకటి. ఎల్సిఎం వచ్చేసరికి ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ వచ్చేసరికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే కదా, ఎల్సిఎం అంటే 2 నెంబర్స్ తీసుకొని ఒక్కొక్క నెంబర్ యొక్క మల్టిపుల్స్ చెక్ చేసి ఆ 2 నెంబర్స్ లో ఏవైతే మల్టిపుల్స్ అనేవి కామన్ ఉంటాయో అవి తీసుకొని అందులో చిన్న కామన్ మల్టిపుల్ అనే దాన్ని ఎల్సిఎం అంటాము. అదే హెచ్సిఎఫ్ వచ్చేసరికి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి తీసుకొని ఆ కామన్ ఫ్యాక్టర్స్ లో ఏదైతే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్నే హెచ్సిఎఫ్ అంటామని చూస్తాం. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ రియల్ నెంబర్స్.